అదే ఎందుకు సార్ ఛాంబర్ ఎలక్షన్ అనేది చాలా టైం తీసుకుంది ఈసారి దేనివల్ల? అంటే జనరల్గా ఎప్పుడు జూన్ జూలైలో జరుగుతుంది. జరిగిన లాస్ట్ ఈసీలో ఇంకొక 1 ఇయర్ ఎక్స్టెన్షన్ అడగడం జరిగింది. కొన్ని పెండింగ్ ఉన్న ఇష్యూస్ ఉన్నాయి. ప్లస్ అట్ ద సేమ్ టైం కొంతమంది మెంబర్స్ కొంతమంది ఆఫీసర్ అడగడం దీనికి చేయడం జరిగింది. సో అది ఈసీ అప్రూవల్ ఉంది, మెజారిటీ ఆఫ్ ఈసీ అప్రూవల్ వచ్చింది. బట్ దాన్ని జనరల్ బాడీలో రాటిఫై చేయాల్సిన అవసరం ఉంది. సో దాని తర్వాత ఏంటంటే మా తిరుపతి ఈసీలో పెడతామని చెప్పడం జరిగింది. బట్ దాని తర్వాత ఈ ఇష్యూస్ కొంచెం డిలే అయింది. సో జనరల్ బాడీలో పెట్టినాక దే సెడ్ నో యూ హావ్ టు గో ఫర్ అన్ ఎలక్షన్. సార్ ఈసారి ఛాంబర్ బిల్డింగ్ గురించే ప్రధానంగా చర్చ జరుగుతుంది ఎలక్షన్లో. ఏంటంటే ఎగ్జాక్ట్గా అంటే మెజారిటీ మెంబర్స్ యొక్క అభిప్రాయం ఏంటి బిల్డింగ్ అంటే ఒకటమ్మా ఏంటంటే ఛాంబర్ బిల్డింగ్ అనేది ఒరిజినల్ అంటే బ్రీఫ్ హిస్టరీ మీకే అర్థమవుతుంది. అది 1976లో ఇండస్ట్రీ మద్రాస్ నుంచి ఇక్కడ పోవాలనుకున్నప్పుడు కొంతమంది పెద్దలందరూ కలిసి దేర్ సాక్రిఫైజెస్ ఆఫ్ దేర్ హార్డ్ వర్క్ ఆ రోజుల్లో గవర్నమెంట్తో మాట్లాడి ల్యాండ్ అలాట్ చేసుకోవడం జరిగింది. ఇట్స్ అబౌట్ 91.25 acres సంథింగ్. ఓకేనా, అది దాంట్లో ఒక భాగం ఈ 6,000+ స్క్వేర్ యార్డ్స్. సో అప్పుడు అలాట్ చేసుకున్నప్పుడు ద మెయిన్ పర్పస్ ద గవర్నమెంట్ అలాటెడ్ ల్యాండ్ వాజ్ మెడ్రాస్ నుంచి ఇండస్ట్రియల్ షిఫ్ట్ అవ్వాలనే పర్పస్తోనే అలాట్ చేసింది. సో వాళ్ళందరికీ రెసిడెంట్స్ ఉండాలి కాబట్టి ఫస్ట్ స్టెప్ తీసుకుంది ఏంటంటే హౌసింగ్ ప్లాట్స్ చేయడం జరిగింది. హౌసింగ్ ప్లాట్స్ చేశారు కాబట్టి దానికి ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ అని పేరు పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 30 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కొంతమంది ఉన్నారు, కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది అమ్మేసుకుని వెళ్ళారు, వాటెవర్ బ్లా బ్లా బ్లా. బట్ స్టిల్ ఆ పర్పస్ అది. అప్పుడు ఛాంబర్ బిల్డింగ్ కట్టుకున్నప్పుడు, అదే ఛాంబర్ బిల్డింగ్ అది, ఆ బిల్డింగ్ కింద షాప్స్ అన్నీ కట్టినప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో అప్పుడు ఛాంబర్ మొత్తం విజయవాడలో ఉండదు. విజయవాడ 1976 మెయిన్ పాత ఛాంబర్ అది, ఒరిజినల్ ఛాంబర్. దాని తర్వాత నుంచి ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగారు. వాళ్ళకి ఆ ప్రొమిసెస్ ఉండాలనుకున్నప్పుడు ఈ బిల్డింగ్ పైన ఫస్ట్ ఫ్లోర్ అనేది ఛాంబర్ తన సొంత ఫండ్స్తోనే కట్టుకుంది. ఫస్ట్ ఫ్లోర్ కట్టుకుందానికి 30 years లీజ్ ఇచ్చారు. 30 years లీజ్ ఇప్పుడు ఫిబ్రవరికి అయిపోతాను. సో పాస్ట్ 1 year నుంచి వాళ్ళని ఎక్స్టెన్షన్ అడుగుతున్నాం. ఎక్స్టెన్షన్ రిజెక్ట్ చేశారు. అదే మాకు అనుబంధ సంస్థ అయిన కౌన్సిల్ కూడా పైన ఉంది. సో వాళ్ళకి 30 వరకు ఉంది. సో ఆ 30 వరకు అనే ముందు ఎక్స్టెండ్ చేయండి, దాని తర్వాత వీళ్ళు డిస్కస్ అబౌట్ ఇట్ అంటూ జరిగింది. అది కూడా రిజెక్ట్ చేయడం చేశారు. సార్ ఈసారి చాలా చేసి అది ఏమైందంటే దాన్ని ఒక మాతో మాడింది, కానీ మేము ఆడినప్పుడు కూడా అది ఒక ప్రైవేట్ డెవలపర్కి డెవలప్మెంట్కి ఇస్తున్నాం. సో అది వచ్చిన దాంట్లో మీకు రీజనబుల్గా ఇస్తామని చెప్పడం జరిగింది, విచ్ వాజ్ నాట్ యాక్సెప్టబుల్ వైస్. ఎందుకంటే ఇది ఆ రోజు పర్పస్ ఇది. ఆ పర్పస్ డిఫీట్ అవ్వకుండా చేయాలంటే ఇది ఇండస్ట్రీ కోసం ఐకానిక్ బిల్డింగ్గా ఉండాలి. ఫిల్మ్ నగర్కి ఒక ఐకానిక్ ఫిల్మ్ నగర్ అంటున్నాం మనం. ఆ రోడ్ మొత్తం డెవలప్ చేయాలా, దాని పక్కన ఇది ఒక ఐకానిక్ ఫిల్మ్ సంబంధించిన ఐకానిక్ బిల్డింగ్ అవ్వాలా. దాంట్లో ఫిల్మ్ సంస్థలు అన్నీ కూడా మెయిన్ ఛాంబర్ మదర్ బాడీతో పాటు మిగతా అఫిలియేట్ సంస్థలకి ప్లస్ కామన్ ఫెసిలిటీస్ టు ద మెంబర్స్, ఒక కాన్ఫరెన్స్ హాల్ను, ప్రీవ్యూ థియేటర్ను, స్టేట్ ఆఫ్ ఆర్ట్ లైబ్రరీ అని ఇట్లాంటి చాలా అక్కడ డెవలప్ చేసి పెడితే ఒక ఐకానిక్ బిల్డింగ్ లాగా ఉంటుంది అనేది ఒక అంబిషన్ చేయడం జరుగుతుంది ఫర్దర్గా. సో గవర్నమెంట్ కూడా హెల్ప్ తీసుకుని దిస్ ఇస్ వాట్ వీ వాంట్ టు డూ. దట్ ఇస్ ద రీజన్ ఛాంబర్ బిల్డింగ్ హెస్ బికమ్ ఎ మేజర్ ఇష్యూ. కొన్ని వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి, ఆ వెస్టెడ్ ఇంట్రెస్ట్ దాటుకుని వెళ్ళాలి. లాస్ట్ ఫైనల్ ఏంటంటే ఈసారి చాలా అంటే గతంలో కంటే అంటే ఎలక్షన్స్ జరపాలి కాబట్టి జరిపేవాళ్ళం, కానీ ఈసారి మాత్రం జరిగే ఎలక్షన్ అనేది కంప్లీట్గా చేంజెస్ అయ్యేలాగా కూడా ఛాంబర్ని నెక్స్ట్ డేట్ అప్డేట్ అయ్యేలాగా కూడా ఉండాలి అని, ఆ రకంగా మెంబర్ని ఎన్నుకోవాలనే కోణంలో అవుతుంది, చాలా సీరియస్గా అవుతుంది అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు అవన్నీ ఇప్పుడు ఇందాక మన సినిమాకి ఎట్టా ప్రమోషన్ చేస్తాము, నేను ఒక మాట చెప్పాను. ఎవరు అడిగారు నా ప్రమోషన్ ఏంటి సార్ అయితే, దాంట్లో 50% ఓవర్ హై ప్రమోషన్ ఉంటే 50% జెన్యూన్ ప్రమోషన్ ఉంటుంది. అది నెసరీ దాన్ని. అట్లాగే ఎప్పుడైతే ఎలక్షన్లు వస్తాయో సడన్గా టోన్లు మారిపోతాయి, సడన్గా అందరి ప్రామిస్లు మారిపోతాయి, సడన్గా పీపుల్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్. మిగతా ఎలక్షన్లు జరిగినట్టు ఈ ఎలక్షన్ కూడా. సో అదొక భాగం దాంట్లో. గత 2-3 టర్మ్స్ నుంచి ఇట్లాగే జరుగుతుంది. అంతకుముందు ఒక మాట మీద ఉండేది, కానీ ఇప్పుడు ఎవడో ఒక మాట మీద ఉంటుంది. అట్లా 2-3 టర్మ్స్ ఈ రకంగానే జరుగుతుంది. నేను ఇందాక చెప్పిన వాళ్ళకి చెప్పినా కానీ అందరు మీ ద్వారా అందరికి చెప్పేది కూడా ఏంటంటే, ఏ ప్యానల్ అయినా ఎన్నుకోండి, చాయిస్ ఇస్ యువర్స్. ఎవరి మీకు నమ్మకం ఈ ప్యానల్ వస్తే మీకు పనులు అవుతుంది, లేకపోతే ఈ ప్యానల్ ఉంటే మంచిది అనుకోండి, ఎవరైనా అనుకోండి. కానీ మొత్తం ప్యానల్ ఎన్నుకోండి.
వన్ సైడ్కి వెళ్ళిపోండి. Okay. సో ఏంటంటే ఎప్పుడైతే వన్ సైడ్గా ప్యానల్ ఎన్నుకుంటారో యూ హ్యావ్ రైట్ టు క్వశ్చన్. ఇప్పుడు ఈ మధ్య కొంతకాలంగా కొన్ని ఏళ్ళగా జరుగుతుంది ఏంటి, దాంట్లో నాకు ఏం తెలుసు, దీంట్లో ఏం తెలుసు అని చెప్పి 50-50 60-40 టైప్లో ఎన్నుకుంటారు. మేమందరూ ఇలా కూర్చుంటాం. కూర్చున్నాక ఏమైనా జెన్యున్గా పని చేద్దాం అనుకుంటే కొంతమంది అదర్ సైడ్కి నచ్చకపోవచ్చు, వాళ్ళు ఏదైనా చెప్తే కనుక ఈ సైడ్కి నచ్చకపోవచ్చు. మొత్తానికి అసలు ఏది కాదు, ఏది ముందుకు వెళ్ళకుండా ఉంటుంది. సో ఇట్లాగే జరుగుతాను చాలా మటుకు కూడా. దేర్ ఇస్ నో కామన్ కన్సెన్సస్ అమంగ్ మెంబర్స్, అమంగ్ ఎలక్టెడ్ మెంబర్స్. సో హూఎవర్ ఇట్ ఇస్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఎలక్ట్ దిస్ ప్యానల్, ఐ డోంట్ వాంట్ టు సే దట్. ఏ ప్యానల్ అయినా కానీ టోటల్ ప్యానల్ని ఎన్నుకుంటే మెంబర్స్గా మీకు రేపు పొద్దున వాళ్ళకి మేము ఉంటాం, పని చేస్తాం అంటున్నారు కదా, పని చేయనివ్వండి ఎవరినైనా కానీ, ఇటుకైనా అడిగాని. చేయకపోతే అడిగే రైట్ ఉంటుంది. లేదంటే ఏముంటుంది, ఇక్కడికి మా వాళ్ళు చెప్పేది ఏంటి, మేము చేద్దాం అనుకున్నాం, వాళ్ళు చేయనివ్వండి. ఇదే నడుస్తాను. దట్స్ నాట్ రైట్. ఎందుకంటే ఇది ఒక మదర్ బాడీ, ఇది ట్రేడ్కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ బాడీ. ఇది ఈ బాడీ ఉంటే కానీ ట్రేడ్ సవ్యంగా జరగదు, ఎవరు ఎన్ని అనుకున్నా. సో దీన్ని సవ్యంగా నడవాలి అంటే కనుక దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాస్ టు బి అనేది నా పర్సనల్ ఒపీనియన్. రైట్. ఓకే, థ్యాంక్ యూ. సార్, ఒకటి ఎలక్షన్స్ అని పక్కన పెడితే కనుక ఇందాక బన్నీగా వాసు గారిని కూడా అడగడం జరిగింది. నటుడు శివాజీ చేసిన కామెంట్స్ మీద ఫిలిం ఛాంబర్ వైపు నుంచి కావచ్చు, లేదా యాజ్ ఏ సెక్రటరీ మీరు ఏం చెప్తారు? అంటే ఏమైందంటే అమ్మా, నాకు నిజంగా ఇది జరిగిన సంగతి నాకు తెలియదు. నిన్న నైట్ ఆఫ్టర్ వీ ఫినిష్డ్ ఆల్ దట్ ఈవెంట్, వెన్ ఐ వెంట్ బ్యాక్ సంబడి కాల్డ్ మీ, దెన్ అప్పుడు నాకు ఏదో క్లిప్ పంపించారు. సో అంటే వన్ థింగ్ అమ్మా, నేను నాకు ఐ థింక్ ఎవరు అడిగారు నన్ను లోపలికి ఎంటర్ అవుతున్నాను కూడా, సార్ అది అంటే వాళ్ళు అడిగింది ఏంటంటే, మీరు జనరల్గా అక్కడ మాట్లాడితే సినిమా రిలీజ్ ఉంది కదా, రిలీజ్ ముందు ఇట్లా మాట్లాడితే ప్రమోషన్ కోసం ఉపయోగపడుతుంది మాట్లాడాలంటే, అది నాకు నిజంగా తెలియదు. ఓకే, బట్ వాట్ ఐ కెన్ సే ఇస్, మన ఇంటెన్షన్ ఏదైనా అవ్వచ్చు, మనం చెప్పాలనుకుని ఏదైనా అవ్వచ్చు, ఇట్ హ్యాస్ టు బి ప్రాపర్లీ వొకాబులరీ కరెక్ట్గా ఉండాలి. ఇట్ హ్యాస్ టు బి పర్ఫెక్ట్. Everybody can have an opinion, but the way you say it is very important. The kind of words you use is very important. Freedom antava, you ask my personal opinion. నాకెంత ఫ్రీడమ్ ఉందో ఒక మగాడిగా, ఒక ఆడమ్మాయి కూడా అంతే ఫ్రీడమ్ ఉండాలని నేను బిలీవ్ చేస్తాను. నెంబర్ 1. ఎట్లాంటి బట్టలు వేసుకోవాలి అడుగుతారా, ఇట్స్ ఏ పర్సనల్ చాయిస్. మీ విచక్షణ జ్ఞానంతో మీరు ఆలోచించుకుని వేసుకోండి, అంతేగాని నేను ఎవరిని ఇట్ వేసుకోవాలి ఇట్ వేసుకొని చెప్తాకి, దట్స్ అన్ ఇండివిజువల్స్ డిసిషన్, రైట్? సో దిస్ ఇస్ సిస్టమ్ విచ్ ఐ ఫాలో, విచ్ ఐ బిలీవ్ ఇన్. సో అది అందరూ బిలీవ్ చేయాలని లేదు, బట్ ఎవరికి ఆ బిలీఫ్ లేకపోయినా కానీ దే వాంట్ టు అడ్వైజ్ సంథింగ్, యువర్ వర్డ్స్ హ్యావ్ టు బి ప్రాపర్, యువర్ వొకాబులరీ హ్యాస్ టు బి ప్రాపర్. అడ్వైజ్ చేయండి, తప్పలేదు, బట్ ప్రాపర్ వేలో చేయండి. దిస్ ఆల్ ఐ కెన్ సే. థ్యాంక్ యూ.